లాస్ట్ ఇయర్ Feb 14 రోజు మనం ఒకే రోజు 4 సినిమాలు చూసాం. సో ఈరోజు కొంచెం డోస్ పెంచుదాం, ఇంకా వీకెండే కదా అని చెప్పి 5 సినిమాలు ప్లాన్ చేశా. చూద్దాం ఏమవుద్దు. ఇప్పుడైతే ఫస్ట్ మూవీకి వెళ్తున్నా, తినేసి వెళ్ళిపోదాం. సో మనం ఆల్రెడీ ఒక 15 మినిట్స్ లేట్ అయ్యాం, బట్ స్టిల్ వేడి ఇడ్లీ చల్లటి బోండా తినేసి నడుచుకుంటూ వెళ్తున్నాం. సో ఫస్ట్ మూవీ వచ్చేసరికి ఆరెంజ్ రీ రిలీజ్, అది కూడా సంధ్యా 70mm. సో లెట్స్ గో. లవ్ స్టోరీ ప్లీజ్. ట్రూ లవ్ స్టోరీ. వాట్ ట్రూ లవ్ స్టోరీ? అదేదో చిన్నపిల్ల తెలియక సింహం చూపిస్తుంటే సింహాన్ని చూపించేస్తావా? నాకు చావు చూడాలనిపిస్తుంది అంటాను, చావు చూపించేస్తావా? అయ్యా 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 చూడండి ప్రేమను తాగే షో అయితే అయిపోయింది, కానీ సినిమా రీ రిలీజ్ అయ్యి వారం అవుతుందంట. మనం ఊర్లో ఉన్నాం కదా, పెద్దగా ఐడియా లేదు, తెలియదు, అందుకే మిస్ చేసాం. అంటే మిర్యాలగూడలో ఏ థియేటర్లో కూడా రీ రిలీజ్ కాలేదు. సో అరే ఏంట్రా లోపల జనాలు ఎగరట్లేదు, డ్యాన్సులు లేవు, చాలా సప్పగా ఉంది, సగం హాలే ఫిల్ అయింది అని రాముగాడికి ఫోన్ చేస్తే రీ రిలీజ్ అయ్యి వారం అవుతుందిరా, నువ్వు లేట్గా చూసావు అన్నాడు. యా పర్లే, రూబా సాంగ్ అరిచారు. మిగతా వాటికి అంత గొప్ప ఎక్స్పీరియన్స్ అయితే కాదు, బట్ యా వ్యాలంటైన్స్ డే రోజు ఆరెంజ్ సినిమా చూసి మనకి లవ్లు ఈ గట్రా ఇవన్నీ సెట్ కావని మనం మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకునే రోజు అంతే. సో మనం దేవి వైపు నడుచుకుంటూ వెళ్తున్నాం. దేవి థియేటర్లో లైలా ఇంకో 10 మినిట్స్లో షో స్టార్ట్ అవుద్ది, మనమైతే అది వెళ్ళిపోదాం ఇప్పుడు. ఫంకీ కోసం అయితే దేవి కోసం సుదర్శన్లో లవ్ స్టోరీ ఉంది, అండ్ మనసంతా నువ్వే సంథింగ్ ఏదో మూవీ ఉంది పాతది, మన వల్ల అది అవ్వదు. సో యా ఇంకో 5 మినిట్స్ ఉంది షో టైంకి. వాటర్ బాటిల్ అయితే లేపేసా. హైడ్రేషన్ ఇంపార్టెంట్ బిగులు. అసలే ఒక రోజులో నా 5 సినిమాలు అంటే అరవాలి ఎగరాలి, వాటర్ లేకపోతే కష్టం, కొనుక్కోండి. అండ్ యా నాకు తెలిసి ఫంకీకి ఇంకా హౌస్ఫుల్ కూడా కాలేదు, 10% 20% అయింది. అనవసరంగా 25 రూపాయలు ఎక్స్ట్రా కొట్టి మరి ఆన్లైన్లో కొనుక్కున్నాం టికెట్. ఇట్స్ ఓకే, పిల్లలు సుదర్శన్లో ఎంజాయ్ చేస్తారు, మనం అనుదీప్ హై క్లాస్ కామెడీని దేవిలో ఎంజాయ్ చేద్దాం. ఎవరు లేరేంటి, మామూలు మెటా రెఫరెన్స్లు బాగున్నారా, మన వాళ్ళకి నచ్చొద్దు అన్నారు, కానీ ఇక్కడ మన వాళ్ళు కాదు కదా, బయట వాళ్ళు కూడా ఎవరు కనిపించట్లేదు. ఏమోరా నాయన, ఎక్స్పీరియన్స్ సింగిల్ స్క్రీన్ కోసం ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడ జనాలు ఎవరు లేడు. అదే మల్టీప్లెక్స్కి పోదామంటే ఇంకెందుకులే, ఇట్స్ ఓకే వెళ్దాం, చూద్దాం ఏమవుతా, లెట్స్ సీ. బోర్డు నాకు గుర్తున్నప్పటి నుంచి చూస్తున్నా, కానీ ఇది అప్పుడు ఓపెన్ ఉండదు, ఎక్స్పెక్ట్ చేయకండి. డాక్టర్ మా అమ్మకి, మీ అమ్మకు ఆపరేషన్ చేయాలి. నాకు రా డాక్టర్. నేను చేస్తారా, నువ్వు బయట అప్పు తీసుకురా. తన విలువైన సమయాన్ని మనకు కేటాయించిన కాబోయే స్టార్ డైరెక్టర్ కోమల్కి స్వాగతం సుస్వాగతం. కాబోయే స్టార్ డైరెక్టర్ ఏంట్రా. సో ఫంకీ మూవీ ఎక్కువ మంది అయితే రాలేదు, అరౌండ్ 10% to 15% ఫిల్ అయి ఉంటుంది. సినిమా అయితే నాకు నచ్చింది, ఇంకోసారి చూడను అనేది నాట్ ష్యూర్, బట్ మూవీ సింపుల్. మా నాగశ్విన్ గారి బయోపిక్, నాగశ్విన్ క్యారెక్టర్ అనుదీప్ క్యారెక్టరైజేషన్ లైక్ సిమిలర్ ఆ నోట్స్లో ఉంటుంది. అందరికైతే ఎక్కదు, లైక్ సినిమాల గురించి సెటైర్ ఉంటుంది. ఇప్పుడు తీసిన ఫంకీ మూవీ గురించి ఫంకీ మూవీలోనే సెటైర్ ఉంటుంది. అది మెటా రిఫరెన్సే, కానీ నాకు అర్థం చేసుకోవడానికి టైం పట్టింది, నాకు కనెక్ట్ అయ్యా. మీరు ఒకవేళ లైక్ ఓకే మీరు ట్విట్టర్లో ఉంటారు, మూవీస్ అప్డేట్స్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు, వాళ్ళెవరు వీళ్ళెవరు, వాళ్ళు ఎందుకు తిడతారు, వీళ్ళు ఎందుకు తిడతారు, లోపల ఏమైద్ది అని మూవీస్ గురించి మినిమం ట్విట్టర్ నాలెడ్జ్ ఉంటే మీకు ఎక్కుతుంది. అండ్ కొన్ని రిఫరెన్స్ ఉంటాయి ఈ సినిమా గురించి, అనుదీప్ గురించి వాళ్ళే రోస్ట్ చేసుకుంటూ కొన్ని రిఫరెన్స్లు ఉంటాయి. అది అర్థం చేసుకోవాలంటే మాత్రం కొంచెం ఎలైట్ బ్రెయిన్ నాలెడ్జ్ ఉండాలి. అది ఉందంటే మాత్రం మీకు ఎక్కుద్ది, లేకుంటే ఎక్కదు. లైక్ నాకేదో నచ్చింది, జనాలకు ఎందుకు నచ్చలేదో నాకు అర్థం కావట్లేదు, ఆ జనాలకు నచ్చింది నాకెందుకు నచ్చిందో కూడా అర్థం కావట్లేదు. సో యా నెక్స్ట్ మూవీ సలార్ 4 PM, గ్యాప్ 2 hours ఉంది. 2 hours యాక్షన్ కెమెరా ఒకటి కొనేస్తున్నాం. రాఘవేంద్ర మెస్కి వెళ్ళి లంచ్ చేస్తున్నాం, ఆలూదమ్ ఫ్రై ఉంటుంది కర్డ్ రైస్తో పాటు, లేపేద్దాం. మా ఫ్రెండ్ గారు HDFC క్రెడిట్ కార్డు తెస్తాను, సుమంత్ గారు, వాడు తెస్తే యాక్షన్ కెమెరా కూడా అయిపోద్ది. యా అంతే, దట్స్ ఇట్. సో మనం సలార్ మూవీకి ఆల్రెడీ 20 minutes లేట్ అయినాం. యాక్షన్ కెమెరా దగ్గర గిఫ్ట్ కార్డ్ వాడడం చిన్న ఇష్యూ అయింది. సో యా నాకు తెలిసి కోల్ మైన్ ఫైట్ సీన్ దగ్గర మనం లోపలికి వెళ్తాం. లెట్స్ హోప్. ఇంకా ఇట్స్ ఓకే, సమ్ టైం లేట్ అవుతుంటుంది, మనం ఏం చేయలేం. ఇందాక అరుపులు చూసారు కదా, సింగిల్ స్క్రీన్ కాదు మల్టీప్లెక్స్.
సో ప్రాబ్లం స్క్రీన్ గురించి కాదండి, ఎప్పుడైనా కంటెంట్ గురించి. కంటెంట్ సాలిడ్గా ఉంటే జనాలు సాలిడ్గా అరుస్తారు. అది సింగిల్ స్క్రీన్ అయినా మల్టీప్లెక్స్ అయినా. పొద్దున నిజాన్ని విస్మయించుకొని వెళ్ళా. బట్ ఆరెంజ్ ఈజ్ అన్ ఎగ్జెప్షన్, ఎందుకంటే జనాలు ఎక్కువ లేరు. సో ఆ సాంగ్స్ ఊపు రాలేదు. ఇట్స్ ఓకే. సార్కి అయితే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసాం. సో ఓడియన్ మాల్ కొత్తగా కట్టాక మనం వెళ్ళలేదు. సో వెళ్ళి అక్కడ ఫస్ట్ మన కపుల్ ఫ్రెండ్లీ చూద్దాం. సారీ కపుల్ ఫ్రెండ్లీ. దాని తర్వాత విత్ లవ్ అని ఒక తమిళ మూవీ ఉంది, చాలా లేపుతున్నారు, అది కూడా అయిపోకూడదు. సో యా, సూర్యదర్శిని హోటల్ ఉంటుంది, పరోటా తిన్నా, పర్లే బాగుంది, వెళ్దాం అంతే. సలార్ అయితే సేమ్, ఎన్నిసార్లు రిలీజ్ చేసినా సేమ్ ఎక్స్పీరియన్స్, తేడా ఏమి ఉండదు. ఇంకో 10 minutes గ్యాప్లో నేను ఓడియన్కి వెళ్ళిపోవాలి. వీడియో బంద్ చేస్తున్నా. యాక్షన్ కెమెరా గురించి వచ్చేసరికి అది గిఫ్ట్ కార్డు కొన్నాం, రేటు తగ్గుద్దని. గిఫ్ట్ కార్డు ఇష్యూ అవ్వలేదు. అది ఇష్యూ అయినప్పుడే గంటలో మన కెమెరా మన చేతిలో ఉంటుంది. ప్రాబబ్లీ రేపు శివరాత్రి కదా, రేపే రాసి పెట్టుందేమో, దానికి కూడా చూద్దాం. ఏంట్రా పూతులు మాట్లాడుతున్నావు? సారీ మిట్టు. సర్లే. ఇంకా అది పిక్చర్ అభి బాకీ హే మేరా దోస్త్, వీళ్ళు చిత్రం అని పెట్టేశారు. నా పేరు శివం అని, నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి లెక్క ఉంది. క్రేజీ ఉన్నారు గైస్ వీళ్ళంతా. అండ్ దెర్ ఈజ్ వన్ పర్సన్స్ సర్వింగ్ అవర్ స్కేట్స్. బ్రో హాయ్. సో ఓడియన్ మాల్లో ఉన్నాం మనం. ఓడియన్లో 7 screens ఉన్నాయి, 2K ఒకటి, PXL ఒకటి, సారీ 2K 6, PXL ఒకటి. మన నెక్స్ట్ షో ఇక్కడనే ఉంది కూడా, అటు ఇటు తిరుగుతున్నాం. అండ్ 8th PXL అనుకుంటా, మైట్ బి. ఒక్కొక్క డిజైన్ ఉంది. ఇది మొత్తం 8 ఉన్నాయి. అండ్ ఇక్కడ కూర్చోవడానికి ఒకటి పెట్టారు మూవీస్ రిఫరెన్సెస్తో. యూ హ్యావ్ గజని, యూ హ్యావ్ బాహుబలి, యూ హ్యావ్ టెంపర్, మనం, గాడ్ ఫాదర్, 3 Idiots, ఈగ, ఛత్రపతి, బాగ్ మిల్కా మాగ్, ఏమైనా చేసావు, సోషల్ నెట్వర్క్, సైకో, ఇంకా ఉన్నాయిరా, దబాంగ్, ఇంద్ర, శ్రీమంతుడు, హనుమాన్, రాక్ స్టార్, హ్యారీ పాటర్, మ్యాట్రిక్స్. ఓ వారం ముందే అయితే దురంధర్ కూడా వేసేసే ఉండేటారు. సో యా, బాగుంది స్క్రీన్ అయితే. మనం క్రాస్ రోడ్స్ ఇంకో 3 నెలల్లో ఉన్నాం కాబట్టి తిరగొచ్చు. అండ్ మూవీ విషయానికి వస్తే యూవీ కాన్సెప్ట్ సంతోష్ శోభన్ది. అప్పుడు ఒక మూవీ ఉంటుండే, అది మంచి కుటుంబం మంచి రోజులు సంథింగ్, మారుతుంది. అది బాగుండే. లైక్ ఓకే, బాక్స్ ఆఫీస్ రివ్యూస్ అవి ఇవి అంత యావరేజ్ వచ్చినా సరే నాకు నచ్చింది. దిస్ వన్ ఈజ్ లైక్ బాగుంది. యూవీ కాన్సెప్ట్స్ అనుకుంటా, యూవీ క్రియేషన్స్ కాదు ఇది. బాగుంది మూవీ. సో కొన్ని సీన్స్ మరి ఓవర్ ద టాప్ అనగానే ఇది నిజంగా జరగదే ఎలా, అసలు ఆ అమ్మాయి ఏంటి, ఆ అబ్బాయి ఏంటి, వాళ్ళిద్దరు కలవడం ఏంటి, అసలు అంత పెద్ద చెన్నైలో అసలు. ఓకే, నేనేం చెప్పిన స్పాయిలర్ అవుతుంది, ఇప్పుడు ఏం చెప్పను. సో బేసిక్గా ఇది ఒక అర్బన్ రామ్ కామ్ లాగా సాగుద్ది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఈజ్ ఆల్ అబౌట్, ఏం చెప్పినా సరే ఇప్పుడు స్పాయిలర్ అయిపోద్ది, చూడండి. మంచి ఫీల్ గుడ్ మూవీ. నిజంగా ఏ సర్టిఫికేట్ అంటే ఏ సర్టిఫికేట్ ఏం లేదు. సో అది కపుల్ ఫ్రెండ్లీ అని పేరు అలా పెట్టారు కాబట్టి మన సెన్సార్ బోర్డ్. ఇట్స్ ఓకే, నైస్ వాచ్ యాక్చువల్లీ. ఫంకీ నచ్చింది, ఇది కూడా నచ్చింది. ఆరెంజ్ అండ్ సలారా రిలీజెస్ అండ్ విత్ లవ్ నెక్స్ట్ ఉంది. యా, అండ్ ఇందాక వీడియో అన్న తీశాడు హర్షిత్, లైక్ ఇట్లా వీడియో తీస్తున్నా, వ్లాగ్స్ తీస్తున్నా అంటే మంచి షార్ట్ తీశాడు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అటువైపు ఉన్నాడు మళ్ళీ హెల్ప్, అటు ఇటు తీసేస్తున్నాడు వీడియో. సో దట్స్ ఇట్ గైస్. మళ్ళీ మనం రీఎంట్రీ ఇవ్వాలి, సేమ్ ఫ్లోరే కాబట్టి ఇక్కడికనే తిరుగుతున్నాం. యా, చెప్పేది అర్థం కావట్లేదు. యాన్యువల్ డే రోజు నేను నీకు తనకి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు నన్ను అది కూడా చేయి. విత్ లవ్ మూవీ ఎలా ఉందంటే, ఇది మన మూవీ వచ్చింది లిటిల్ హార్ట్స్. అందులో ఉన్న ఫస్ట్ హాఫ్ మొత్తం లిటిల్ హార్ట్స్, ఇంటర్మీడియట్ నిబ్బా నిబ్బి ఎపిసోడ్ ఆ టైప్లో ఉంటుంది. దాంట్లో కన్ఫ్యూజన్ కామెడీ ఉంటుంది. కన్ఫ్యూజన్ కామెడీ ఎట్లా ఉంటుంది అంటే, లవ్ టుడే కానీ మన డ్యూట్లో కానీ వాడు ఒక బాధాకరమైన సిచ్యువేషన్లో వేసుకుని మరి బాధపడి మనల్ని బాధపడతాడు కదా, ఆ టైప్ ఉంటుంది. అండ్ నాస్టాల్జియా ఫ్యాక్టరీస్ లైక్ 96 విత్ సత్యం సుందరం కంబైన్డ్. ఇన్ని సినిమాలు ఛాయలు కనిపించాయి నాకు.
అసలు అవన్నీ కాదు, చూడొచ్చా వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. సూపర్ ఉంది, పడి పడి నవ్వుకుంటారు. సినిమా ఎండ్ అయ్యేసరికి ఒక ఏమంటారు దాన్ని, స్మైల్ చేసుకుంటూ బయటకు వస్తారు. బాగుంది సినిమా, పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నాం. అసలు పాపం వాడిని చూసి జారిపడ్డాను చాలా సీన్స్లో. సో మొత్తం మీద 5 మూవీస్ అయితే కష్టపడి అయిపోగొట్టేశాం. సో ఐనాక్స్ సత్వ, ఓడియన్, ఇక్కడ ఒకటి దేవి, ఒకటి సంధ్య. ఇంకోసారి ఛాలెంజ్ చేసే ముందు మా ఎదవలు కొంచెం చూసుకొని చేయండి అమ్మ. నెక్స్ట్ ఇయర్ అంటే కష్టం, మరి స్టిల్ చేద్దాం. సో ఇలాంటి పనికి మళ్ళీ ఛాలెంజ్ మరీ చూడాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేస్తూ ఉండండి. యాక్షన్ కెమెరాతో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తా, అన్నీ జరుగుతాయి. బై.